హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు ఇంటికైతే వెళ్ళబోతున్నాం. ప్రస్తుతానికి టైం వచ్చేసి 7:45 అయితే అవుతుంది. సో మా కజిన్ వాళ్ళు చదువుకుంటున్నారు, బట్టలు చదువుకుంటున్నారు. సో చూద్దాం ఏమై ఏమైంది. ఓ శ్రీకాంత్ బట్టలు పెట్టుకుంటున్నాడు, ఈ కవర్లో పెట్టుకుంటాడంటే ఇప్పుడు. ఓకే, ఈ కవర్ కోసం కూడా కాంపిటీషన్ అవుతున్నారు. ఒక సైడ్ వాడదు. తొందరగా ఏమంటావు శ్రీకాంత్? టిఫిన్ చేసేద్దామా లేదంటే ఓకే చాయ్ అంటున్నాడు. శంకర్పల్లి చాయ్ తాగేసి బాగుంటుంది. పండర చాయ్ కదా, పండర చాయ్ అని బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన పని ఏంటిదంటే మన స్కూటీ ఛార్జింగ్ పెట్టినాం వేరే ప్లేస్లో. ఆడ పోయి అది ఛార్జింగ్ తీసేసి మన స్కూటీ మళ్ళీ ఇక్కడ ఈ బిల్డింగ్ పార్కింగ్లో పెట్టేసి వెళ్ళిపోవడం. ఇక శ్రీకాంత్ పాపం 3 బస్తాలు మోస్తుంది. బండలు జారుతున్నాయి. ఎప్పుడు స్టార్ట్ అవుదాం అనుకున్నాం మనం? 6:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అంటే ఆల్మోస్ట్ ఈ టైం కల్లా మేము తాండూరులో ఉండాలి, కానీ ఇంకా మోకిలాలనే ఉన్నాము. 6:30 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 8:15 అవుతుంది. 1 hour 45 minutes లేట్. సో చూద్దాం, మధ్యలో టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాము. నాకు తెలిసి మధ్యాహ్నం అవుతుండొచ్చు ఇంటికి కోనికి మధ్యాహ్నం అవుతుండొచ్చు. సన్ గోల్డెన్ సూపర్ ఉంది ఇక్కడ. చలో అందరూ చాలా గమ్మత్తుగా చూస్తున్నారు నన్ను. వివేక్, అందరు అట్లా చూస్తున్నారేమో నన్ను గమ్మత్తుగా కొట్టేటట్లు చూస్తున్నారు అందరు. వీడియో తీసు నాకు తెలియదుగా, మస్తు వస్తున్నారు. రాలేదు అదంతా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. కవర్లో అట్లా ఏ బ్లాక్ వస్తుంది అంతా. బ్లాక్ రావాలి. దానికి స్కూటీకి తీసుకున్నాం కదా. స్కూటీ ఉన్నది, కొత్త కిచెన్ అంటే అప్పుడు ఎప్పుడో ఆగస్టులో ఉంటే నేనకే బలం వచ్చింది దీనికి. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. వీళ్ళు మీ వాచ్మ్యాన్ లా సేమ్ అట్లే ఉన్నారు. ఆ స్పీసీసే కానీ అరే బండ్ల క్యాష్ ఉన్నాయి, ఇంకా వేరే కొంచెం సామాన్ తీసుకురాడు వెనక గుర్తు చేయం, అలా నేను మర్చిపోతాను. అమ్మ మొత్తం క్రేజీగా. మన బండి ఛార్జ్ అయిందా? బిస్కెటా? ఓకే. బండి ఛార్జ్ అయితే అయిపోయింది. మనం దీన్ని షట్ డౌన్ చేయాలి. షట్ డౌన్ ఎట్లా వేస్తారు ఇది? చాయ్ అంటే ఆడ లేకపోతే ఆడ వికారాబాద్ దగ్గర ట్రై అంటే ఇద్దాం మరి ఒకటి. టిఫిన్ తిని ఒకటే సార్ ఈయన తాగదామా? ఈడ చాయ్ తాగదాం, వికారాబాద్లో టిఫిన్ తింటాం. సరే, ఇది ఒక టెన్షన్. చాయ్ తాగాలి, వికారాబాద్ ట్రిప్ వెళ్తున్నాము. వికారాబాద్ సన్ రైజ్ వచ్చింది అనుకో, అది వేరే. కానీ అది ఓకే తొందరగా వచ్చింది ఈరోజు.
సన్ రైజ్ పాయింట్ ఆల్రెడీ మోగిలాల్ అయిపోయింది. ఇప్పుడు చాయ్ ముందర సన్న వికారాబాద్కి వెళ్ళాలి, మనం వెళ్ళాలి. చాయ్ బ్రేక్ అయితే వచ్చినాము. వచ్చింది ఎన్ని గేమ్స్ వచ్చినాం? ఒక 9 games. 9 8, 7, 8 వచ్చిన 7 or 8 గేమ్స్ వచ్చి ఉంటాము అంతే. ఎక్క దూరం ఏం రాలేదు. ఏంది పండర్ రాజశాయి? ఓ రాజా పండర్. వర్షం పడుతుంటే వర్షం పడుతుంది. చాయ్ బ్రేక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? టిఫినా? టిఫిన్ అదొక 10 కిలోమీటర్లు ఉందని అది కూడా ఆపుకోవాలి. ఆగన్నా ఎట్లా గెలవాలి నాయన. ఓ నిన్ననే పోవాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకో కదా. నాకు లేటా మెయిన్, అందరికి లేట్. అన్నమయ్య పాటలు పెట్టు మంచిగా, దేవుని పాటలు వినుకుంటూ పోదాం. నాకు తెలిసి ఇప్పుడు టిఫిన్ అయితే ఏం చేయము, మ్యాక్సిమం డైరెక్ట్ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత చూసుకోవాలి. మరి ఎక్క లేట్ అయితే కొట్టినా కొడతారు ఇంటికి పోయినాక. టిఫిన్ గరం ఉందా అని అడిగినాము. తీసి ఒక 10 నిమిషాలు అయింది అన్నారు, కానీ ఇది నాకు ఎందుకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి ఇచ్చినట్టు డౌట్. అదే ఫ్రిడ్జ్ నుంచి 10 నిమిషాలు చెప్పాలంటే బాగుంది టేస్ట్. చట్నీ కూడా, టిఫిన్ టేస్ట్ కూడా బాగుంది ఇది కదా. స్మూత్ ఉన్నాయి బొండాలు ఎక్కువ. ఎట్లా శ్రీకాంత్ చెప్పు శ్రీకాంత్. ఏం లేదు నా బాగున్నాయి చట్నీ వెళ్ళారా? అరే అవును పాపం శ్రీకాంత్కి చట్నీ మళ్ళీ వేస్తారంట చట్నీ. స్పెషల్ దోశ వితౌట్ చట్నీ. ఎప్పుడైనా వస్తే ఇక్కడ ట్రై చేయండి, కానీ వేడిగుంటే ఇంకా మస్తు ఉంటుండే కదా. ఎండాకాలం ట్రై. ఓకే, దోశ తీసుకున్న వాళ్ళకు టేబుల్ సర్వీస్ అంటాం చట్నీ. మొత్తానికి టిఫిన్ అయితే అయిపోయింది. జస్ట్ ఓకే బాగుంది, కానీ వేడిగా ఉంటే బాగుంటుండే. ఓకే అంతే, జస్ట్ ఓకే. మై టిఫిన్ బ్రేక్ అయిపోయింది. టిఫిన్ చేసినా కానీ కొంచెం వేడి ఉంటే బాగుండే, కానీ బయట వేడిగా ఉంది కానీ టిఫిన్ వేడిగా లేదు. అడిగిన వేడిగా ఉందా అంటే ఒక 10 నిమిషాలు అయింది చేసి అన్నాడు. నాకు అంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి 10 నిమిషాలు అయిందేమో అనిపించింది కదా, అంత చల్లగా ఉన్నాయి. తెలుసు కదా వాళ్ళు ఎట్లా శ్రీకాంత్ దోశ అయితే మస్తు. దోశ మీద దోశ ఆనియన్స్ కొంచెం పాతగా ఉన్నాయండి. హైబ్రిడ్ ఆనియన్స్. చల్పం రోడ్ చెప్పేది భరత్, రోడ్ ఇట్లా పోవాలి. రోడ్ ఓకే. అనంతగిరి హిల్స్, ఇది యాక్చువల్ అనంతగిరి హిల్స్ ఎంట్రన్స్. అటు పోతే అది ఎగ్జిట్ అన్నమాట, ఇది ఎంట్రన్స్. ఎవరు తెలియకుండా అట్లా పోతారని. ఇది మీకు భారత్ పెట్రోల్ పంప్ టచ్ అవుతుంది కదా, ఇదే ఎంట్రన్స్. ఒకవేళ మీరు వేరే రూట్ నుంచి కనుక పోతే మాత్రం మీరు తప్పుడు దారిలో పోతున్నట్టు. తెలుసుగా, నేను ఎప్పుడు తప్పుని సాధించిన. అరే బంధునే అమ్మ అదే కార్ పోతుంది. కారు పోతుంది, కార్ స్కూటర్ రివర్స్. ఈ దూడిదే వస్తున్నాడు కదా. వెహికల్ నాట్ అలౌడ్ అని ఉంది. వంట పట్టుకున్నా రోడ్ చేంజ్ చేసినా హెవీ వెహికల్ నాట్ అలౌడ్ అని పెట్టిరా. మన కాదు అది. అటవీ శాఖ మన అల్కా ఉంది లేకపోతే వికారాబాద్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మేము అనుకున్న టైంకి కనుక స్టార్ట్ అయి ఉంటే ఈ టైం కల్లా మేము ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేస్తున్నాం కదా. 10 అవుతుంది. మనం 8 o'clock కల్లా కరణ్కోట్లో ఉండాలనుకున్నాం. అంటే కరణ్కోట్ అంటే మా ఊరు. సో
యాక్చువల్గా మీరు ఎప్పుడైతే టిఫిన్ అన్నారో వికారాబాద్ ఎంటర్ నాకు అప్పుడు ఆకలి స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయింది. లంచ్ చేద్దాం. లంచ్ ఏ లేదు, ఇప్పుడు తిన్న తర్వాత నాకు ఏమనిపించదు కానీ ఇక అనిపించేది ఇది వికారాబాద్ ఫారెస్ట్ లో మిడిల్ లో ఉంటది. ఇది ఇటు సైడ్ వెళ్తే హైదరాబాద్, పోవడానికి అయితే ఇట్లా నుంచి మనం రావడం అయితే డౌట్ తోటి ఆ రూట్ నుంచి వస్తాం, పోవడం అయితే అటు సైడ్ రూట్లోకి వెళ్ళి వెళ్ళాలి. ఇక్కడ నుండి మళ్ళీ స్ట్రైట్కి వెళ్తే అది వాటర్ ట్యాంక్ కదా, వాటర్ ట్యాంక్ వస్తుంది. దాని నుంచి స్ట్రైట్కి వెళ్తే అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాం. గుడి కూడా ఉంటుంది. అయ్యా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకోటి నరసింహస్వామి టెంపుల్. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అబ్బా, అది పోలేవా ఎప్పుడు? నరసింహస్వామి టెంపులా? ఏ కాదు, నాకు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అబ్బా అది. సో ఇది ఈ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇక్కడ. డైరెక్ట్ స్ట్రైట్ దూసుకెళ్ళిపోకండి, కొంచెం స్లో తీసుకొని ఇట్లా ఇప్పుడున్న ఎర్రగడ్డలు ఉన్న మెంటల్ హాస్పిటల్ ఇదే, ఇక్కడికి షిఫ్ట్ చేసిర్రు అన్నట్టు కోవిడ్ టైంలోనే కదా, 2020లో. దాంట్లోనే ఉంది అండర్ గ్రౌండ్ లో అది. కాలేజ్ ఇది, ఫిజియోథెరపీ అది ఉంటుంది టెంటలో. ఇది టెంపుల్కి వచ్చేసినాం. టెంపుల్ ప్రాంగణంలోకి స్టార్ట్ అయ్యాం. టెంపుల్ ప్రమిసెస్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఫోటోలు కూడా పెట్టినరా వేసుకెళ్ళొచ్చని. నెక్స్ట్ ఇప్పుడు అదేనేమో టూరిస్ట్ స్పాట్. తొందరగా షాపులు పెట్టాలి. ఓ జనాలు బాగానే వచ్చారు కదా, ఇది హాలిడే కదా. హాలిడే అని వచ్చారు కానీ. జై శ్రీరామ్. వినీత్ మంచిగా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి సన్ రైజ్ వ్యూ పాయింట్ చూద్దాం అనుకుంటున్నాడు కానీ శ్రీకాంత్ నీకు అసలు రానిస్తలేడు. ఏం తోలుకోదాం రా అని అది అంటాను అంటున్నాడు. పొద్దు నీ సినిమా ఏంద్రా నాయన. సో ఈ రూట్లోకి వెళ్తే రిసార్ట్స్కి వెళ్ళొచ్చు. కంటిన్యూ వస్తాను ఎవరు. ఓకే, విల్ కంటిన్యూ ద వ్లాగ్. ఇది కేరళి, దీనికి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటి నాకు కూడా తెలియదు. దొంగలు ఉంటారంట దొంగతనాలు ఆయన ఏం తెలుసు ఇక్కడ బాగా. షూటింగ్ ఏరియా అంటారు, షూటింగ్ ఏరియా అది అంటారు కానీ ఇక్కడ ఇండ్లలో చాలా మంది ఇది యాక్చువల్గా ఇది కేరళి అన్నట్టు షూటింగ్ అయినాయి, కాకపోతే అవి రిలీజ్ కాలేదు. మెయిన్ అది షూటింగ్ అవుతుంటాయి, చాలా అవుతుంటాయి కానీ ఒక రిలీజ్ అయిన షూటింగ్ ఏంటంటే రామకృష్ణ కృష్ణలో అతను ఎవరు అర్జున ఇట్లా అదేంది మన సన్ రూఫ్ లోకి వెళ్ళి బయటకు వచ్చి షూట్ చేస్తాడు చూసినా, అదంతా వికారాబాద్ శంభో షో. అది శంభో అదర్స్ కూడా అది వాళ్ళకు బాహుబలి ఒక సీన్ ఇన్న దేశంలో. బాహుబలా ఒక సీన్ కానీ డిలీటెడ్ సీన్ లో ఉంది యాక్చువల్. ఓకే ఓకే, నయమే. మా వికారాబాద్ చాలా ఫేమస్ కానీ ఇక డిలీటెడ్ మేము చెప్పుకోము. మాకు డిలీటెడ్ సీన్స్ తోటి కానీ ఇక బేకర్ మమ్మల్ని తొక్కేస్తున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. కనీసం ఇట్లానైనా ఫేమస్ చేయాలి. మన వాయిస్ అదే సంకల్పంతో మేము ఇప్పుడు బ్లాగింగ్ స్టార్ట్ చేసినాం. ఫైనల్గా తాండూరు అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది మన తాండూరు చౌరస్తా. ఇది వైడ్ యాంగిల్ ఉంది, మరి అంత పెద్దగా ఏం కనిపించదు కానీ బాగానే పెద్దగా ఉంటుంది ఇక్కడ. తాత పెన్షన్ పైసల కోసం పోతున్నాడు. వస్తలేవా కిందకి వస్తున్నాడు. ఇప్పుడు ఏంది ప్లాన్? డైరెక్ట్ పోయి పిక్ చేసుకుని వెళ్ళిపోవడమేనా? శ్రీకాంత్ డ్రాప్ చేసి యా మా కావాలని పిక్ చేసుకొని శ్రీకాంత్ని వాళ్ళ మామయ్య గారి ఇంటి దగ్గర డ్రాప్ చేసి శ్రీకాంత్ డల్గా కూర్చున్నాడు. ఎందుకంటే టోర్నమెంట్ అద్దాలు తీసేద్దాం ఎందుకు మనకు కానీ. టోర్నమెంట్ స్టార్ట్ వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ టోర్నమెంట్ స్టార్ట్ అయిందంట. అతను చాలా అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుండు లేట్ అయినందుకు.
ఎందుకంటే ఒక టాలెంటెడ్ ప్లేయర్ అలా కూర్చోవడం ఎవరికి ఇష్టం ఉండదు. వాళ్ళ ఊరికి ఇదేమంటారు, ఒకవేళ రన్స్ కనుక తక్కువైతే వాళ్ళ ఊరికి చెడ్డ పేరు అని కాదు కానీ ఇజ్జత్ పోతుందని అట్లా ఫీల్ అవుతున్నాడు. అమ్మో ఈడ చూడే హెల్మెట్ లేదు, రాంగ్ రూటు. అమ్మో బొట్టు పెట్టిండు, బుల్లెట్ ఎక్కిండు, అంత ఏం లేదు ఆడ బొట్టల్లా. దేవుడే చూసుకుంటాడు. రైట్ సైడ్ లో అయితే బుకాలస్, ఈ రూట్లోకి వెళ్తే బుకేలాస్ పోతాం. చాలా మంది అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ అది ఎక్కడ అని. ఇక లోపలికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కానీ ఏమో మాకైతే అంత స్పెషల్ అనిపించదు. అందరైతే మరి హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడో వరంగల్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా 6 లో న్యూస్ రాలేదా ఏమన్నా అదే అంత దుమ్ము ఉంది పురా మషిబాద్ బట్టలు అయితే అవి అని చెప్పి, అంత దుమ్ము ఉంది అది అని అన్నాను. ఇక్కడ ఏంటంటే ఇగో ఇట్లా ట్రాక్టర్ ఇప్పుడు హెవీ వెహికల్స్ మీకు రోడ్ పక్కన అన్నీ పార్క్ చేసినాయి కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏంటంటే సెకండ్ హ్యాండ్ అవ్వంటి కాదు కానీ ఇవి తిరగచ్చు ఇక్కడ లోకల్లో, ఇక్కడ ఆపేయచ్చు లారీలు. మన ఈ ఇట్లాంటి స్టోన్స్ని గేమ్లో ఆడదాం చూడాలి. స్టోన్స్ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అన్నట్టు. మ్యాక్సిమం ముంబైకి పోతాయి అంటారు, నాకు తెలియదు ఎక్కడెక్కడ అవుతాయి కానీ. ఈ లారీలన్నీ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళు సడన్గా మెయిన్ రోడ్ మీదకి వస్తారు, యాక్సిడెంట్లు అవుతాయి, రోడ్ పాడవుతుంది, రకరకాల దుమ్ము అనేది చాలా హెవీ ఉంటుంది అసలు. అంటే వాడే గుర్తొస్తాడు వాడు ఈ కనిపిస్తున్నాయి స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ బండలు. ఇవన్నీ ఏంటంటే స్లైసింగ్ మిషన్స్ ఇవన్నీ. ఇక్కడ వాళ్ళు వాటిని సన్నగా కట్ చేసి దాని అవసరమైతే పాలిష్ చేసి లైక్ కస్టమర్స్కి ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే అట్లా కట్ చేసి పంపిస్తారు అన్నట్టు. సో అవన్నీ ఈ స్టోన్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న లారీలన్నీ యూజ్ చేస్తారు. కానీ మా ఊరు చాలా అంటే చాలా చాలా డస్ట్గా ఉంటుంది. శ్రీకాంత్ వాళ్ళ గౌతాపూర్కి అయితే వచ్చేసినాం. ఇది గౌతాపూర్ విలేజ్. సో ప్రాపర్ విలేజ్ వైబ్స్ చూసుకోవచ్చు. మన ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది శ్రీకాంత్ వాళ్ళ ఊరు నుంచి. అవి ఆవులు, శ్రీకాంత్ రోజు పొద్దున్న లేచి అవే ఆవులకు ఆవు పాలు. ఏమో నిజంగా అసలు పండుగ వైపు అనిపిస్తలేదు కదా. ముగ్గులు షాప్ దగ్గర చూసిన. రైట్ మరి బాయ్, హ్యాపీ సంక్రాంతి. ఏ ముగ్గేసి అని చిన్న అది మరి పెయింట్ అనుకుంటా. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్కడికి, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయి మా వద్దన్ని పిక్ చేసుకొని ఇంటికి చెక్అవుట్. హలో హాయ్ చెప్పు అందరికి. హాయ్ 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 సేమ్ ఇద్దరం సేమ్ కలర్స్. ఇది డార్క్ ఉంది. అరే వాడు దింపని కూర్చున్నారు. మొన్న వచ్చినప్పుడు అర్థమైంది దాని గురించి. ఏమైంది? ఏదైనా బటన్ వస్తుందా? అది వాల్యూమ్ బటన్ అనుకో, నాకు కెమెరా దింపుతుండదు. అది డోర్ లాక్ ది తెలియదు, వాని ముందర అస్సలు చేయకది అంటే చెప్తున్నా. ఊరికి వచ్చేసినాం అని చెప్పు. ఫైనల్గా మా ఊరికైతే వచ్చేసినాం. ఏమి ఆల్మోస్ట్ టైం 12:10 అవుతుంది. ఈ టైం అవుతుంది. అందుకే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరదామంటే కుదరలేదు కదరా వేదాంశ్. ఇడెవర్రా? హాయ్. ఓ హాయ్ బాయ్. హాయ్ బాయ్ చెప్పోదాం మనం. బాయ్ చెప్పు ఇంటికి పోదా. బాయ్ చెప్పిపోదాం అన్న. హాయ్. ఓకే, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాం మళ్ళీ. మా ఫ్రెండ్స్ అందరు అప్పటి నుంచి కాల్ చేస్తున్నారు. చాలా లేట్ అయిపోయింది రానికి. యాక్చువల్గా మేము 9 o'clock అలా వద్దాం అనుకున్నాం కదా. 9 అనుకున్నాము. ఆల్మోస్ట్ ఇక ఇంటికి వెళ్ళేసరికి 12:30 అయిపోయి 3.5 hours లేట్ అయింది. మా వాడు అసలు మా అమ్మ వాడు ముందే కెమెరా ఆఫ్ చేస్తాడు. ఆగరా, పోదామా ఇంటికి? బాయ్ అను. ఓకే చలో బాయ్.